నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లోక్సభ ఎన్నికల పోలింగ్కు ముమ్మర ఏర్పాట్లు, సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేస్తున్న అధికారులు. పోలింగ్కు భారీగా భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు. ఢిల్లీలో ఇంటింటి ప్రచారం ఉధృతం చేసిన భాజపా, పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరిన వీరేంద్ర సచ్దేవ్. ఖలిస్తాన్ నేత నిజ్జర్ హత్య కేసులో 4వ భారతీయుడి అరెస్ట్, 22 ఏళ్ల అమన్దీప్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వరుస సెలవులతో యాదాద్రి ఆలయంలో పెరిగిన రద్దీ, స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. ఖమ్మంలో పోలింగ్ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. డీఆర్సీ కేంద్రాల నుంచి ఎన్నికల సామాగ్రిని సిబ్బంది తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లోక్సభ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పోలింగ్కు సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియ కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ ఖమ్మం లోక్సభ స్థానంలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వారిలో రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్న దృష్ట్యా ఇవాళ 24 గంటల ముందే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని చేరవేసేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆ ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ప్రస్తుతం పొన్నెకల్లోని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఖమ్మం పాలేరు నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని అధికార యంత్రాంగానికి ఇక్కడ మొత్తం అప్పగిస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఈవీఎంలు, అదేవిధంగా ఈవీఎం మిషన్స్, అదేవిధంగా పోలింగ్కు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమయ్యే అన్ని పూర్తి స్థాయిలో మొత్తం ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా సాగేలా అధికార యంత్రాంగం మాత్రం ఏర్పాట్లు చేసిందని చెప్పవచ్చు. దాదాపు నెల రోజుల నుంచి కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లలో తలమునకలైంది. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను, అదేవిధంగా మొత్తం ఈవీఎంల ర్యాండమైజేషన్ కూడా పూర్తి చేశారు. నిన్న సాయంత్రం తుది ర్యాండమైజేషన్ కూడా పూర్తి చేశారు. ఇవాళ పోలింగ్ సిబ్బందికి అందించబోతున్నారు. ఒక్క పోలింగ్ కేంద్రానికి దాదాపు ఒక పోలింగ్ ఆఫీసర్తో పాటు ఒక అదనపు పోలింగ్ ఆఫీసర్, అదేవిధంగా మరో 2 సిబ్బంది, అదేవిధంగా పోలీసు సిబ్బంది అధికారులు కూడా బందోబస్తు పరంగా పోలీస్ శాఖ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మొత్తం నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో కూడా 7 పోలింగ్ ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం దాదాపు 8,000 మంది పోలింగ్ సిబ్బంది రేపు ఎన్నికల విధుల్లో పంచుకోబోతున్నారు. మొత్తం 16,31,039 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ప్రధానంగా ఖమ్మం లోక్సభ స్థానం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది రాజకీయంగా అని చెప్పవచ్చు. అదేవిధంగా ఓటర్ల చైతన్యం కూడా ఉంటుంది. గత 2019 ఎన్నికల్లో చూస్తే దాదాపు 75% పోలింగ్ ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో నమోదైన పరిస్థితి. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ పోలింగ్ నమోదయ్యేలా అధికార యంత్రాంగం అయితే ఏర్పాటు చేసింది. వైపు వేసవి తీవ్రత దృష్ట్యా ఎక్కడ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు అటు ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు మొత్తం ఖమ్మం పాలేరుకు సంబంధించి ఖమ్మం పొన్నెకల్లు ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఏర్పాటు చేశారు. అదేవిధంగా వైరా, మదిరా, సత్తుపల్లి ఈ నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా పోలింగ్ సామాగ్రి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేటలో కూడా 2 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వైపు పోలీస్ శాఖ సిబ్బంది, అదేవిధంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే విధులు ఎక్కడ నిర్వర్తించాలన్నది కూడా కేటాయింపు జరిగే ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికల సామాగ్రిని అందజేస్తున్నారు, ఈవీఎంలను వారికి అందజేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపు మధ్యాహ్నం వరకు ఇప్పటికే 2 దఫాలుగా కూడా ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎలా ఓటింగ్కి వచ్చే ఓటర్కు ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, అదేవిధంగా ఓటరు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన పూర్తి స్థాయిలో వాళ్ళకు శిక్షణనిచ్చారు. ఆ శిక్షణ పూర్తయిన తర్వాత ఇవాళ పోలింగ్ సామాగ్రిని వీళ్ళకు అందిస్తున్నారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎవరికైతే ఎన్నికల సిబ్బందికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వీళ్ళందరూ కూడా తరలి వెళ్తున్నారు.
పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక బస్సుల ద్వారా ఈ ఈవీఎం మిషన్లను తీసుకొని పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటారు. మరొకసారి రాత్రి 10 గంటల సమయంలో కూడా ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి పోలింగ్ కేంద్రంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేటప్పటికి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఓటర్లకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా తీసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వైపు ఎన్నికల రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసు బందోబస్తు పరంగా దాదాపు 230 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను కూడా ఈ లోక్సభ పరిధిలో కేటాయించారు. దీంతో ఇప్పటికే కేంద్ర బలగాలు, అదేవిధంగా పారామిలిటరీ బలగాలను కూడా ఆ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు పరంగా ఇక్కడ తీసుకునే పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఇక్కడున్న ఎన్నికల సిబ్బంది వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. రేపు ఉదయం 5:30 గంటల నుంచి మాక్ పోలింగ్ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు లింగయ్య. ఆదిలాబాద్లో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల పరిధిలో ఆల్ఫాబెటికల్గా అంటే అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఎన్నికల నిర్వహణను అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిన్నటి వరకైతే రాజకీయ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది, ఇప్పుడు అధికార యంత్రాంగం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా ఎందుకంటే ఒక మహారాష్ట్ర 3 వైపులా, మరోవైపు పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఇది ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం 10 శాసనసభ నియోజకవర్గాలతో విస్తరించి ఉంటే మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు లోక్సభ పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోకి వస్తే మిగిలిన సిరిపూరు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఖానాపూర్, బోతు, నిర్మలు, ముదోల్ నియోజకవర్గాలతో ఆదిలాబాద్ లోక్సభ స్థానం విస్తరించి ఉంది. దీన్ని సజావుగా నిర్వహించాలనే పట్టుదల అధికార యంత్రాంగంలో కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న వారం రోజుల కిందట ఛత్తీస్గఢ్లో చూసుకున్న మావోయిస్టు పరిణామాలు అయితేనేమి, ఆ తర్వాత మిగతా రాజకీయంగానైతే ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఎలాంటి విభేదాలకు, ఎలాంటి లోపాలకు తావియకుండా ఒక ఛాలెంజ్గా తీసుకుంది. దానికి అనుగుణంగానే 2200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రతి పోలింగ్ కేంద్రానికి సిబ్బందితో పాటు ఈవీఎంలను పంపించి రాత్రికల్లా అక్కడ ఉండేలా చూస్తుంది. ఎక్కడికక్కడ ఆ 7 నియోజకవర్గాలు ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో, అట్లాగే 3 నియోజకవర్గాలు పెద్దపల్లిలో లోక్సభ పరిధిలోకి వచ్చే దాంట్లో కూడా అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. మనతో పాటు ఇప్పుడు ఆదిలాబాద్ కేంద్రంలో అసిస్టెంట్ రెవెన్యూ ఆర్ఓ అధికారి అయిన ఆదిలాబాద్ ఆర్డీఓ ఉన్నారు. సార్, ఈ ఎన్నికలను సజీవంగా నిర్వహించడానికి ఇప్పుడు మీరు చేసుకుంటున్న సిబ్బందిని పంపిణీ, ఈవీఎంల పంపిణీ ఎప్పటి వరకు పూర్తి అవుతుంది? వీళ్ళు ఎప్పటి నుంచి విధుల్లో ఉండాలి? సో ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ ఏపీఓస్ అండ్ ఓపీఓస్ అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అటెండెన్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు 12 అవుతుంది, ఇంకో 2 అవర్స్లో మ్యాక్సిమం అయిపోతుంది. ఎందుకంటే మెటీరియల్ అంతా కూడా చెక్ చేసుకుంది. ప్రతి టేబుల్ మీద మెటీరియల్ చెక్ చేయడానికి ఆల్రెడీ మనం మార్నింగ్ రాగానే పెట్టేసాం. ఇప్పుడు ఈవీఎంస్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ అన్ని టేబుల్స్ పైన ఈవీఎంస్ పెట్టడం జరిగింది. సో మెటీరియల్ చెక్ చేసుకున్న తర్వాత ఈవీఎంస్ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడనే ఏమైనా డౌట్స్ ఏమిటి కూడా ఏసీ లెవెల్ మాస్టర్ ట్రైనీస్ ఉన్నారు, శాసనసభ మాస్టర్ ట్రైనీస్ ఉన్నారు. వాళ్ళతో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడానికి విభిన్న రకాలైన మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మెటీరియల్ కూడా మనం చాలా డీటెయిల్గా ప్రతిదీ ఈవెన్ మేల్ ఓటర్స్ ఎంతమంది వచ్చారని కౌంట్ చేయడానికి కూడా వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అంటే అంత సూక్ష్మంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అనేక బోర్డ్స్ ఎలక్షన్ కమిషన్ చాలా కీలకంగా తీసుకొని, ప్రత్యేకంగా తీసుకొని అన్ని మెటీరియల్ అంతా కూడా అక్కడి నుంచి సప్లై చేయడం జరిగింది. సో అవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా కూడా 2 అవర్స్లో డిస్పర్స్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎండ కాబట్టి వీళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించడానికి గ్రామ పంచాయతీ సెక్రటరీకి 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి జీపీకి, ప్రతి పోలింగ్ స్టేషన్కు. అదేవిధంగా వార్డుకు కూడా ఉన్న ప్రతి పిఎస్ కూడా 4000 రూపాయలు చొప్పున మున్సిపల్ కమిషనర్ గారు కేటాయించడం జరిగింది. సో వాళ్ళు ఆ డబ్బులతోటి అన్ని సౌకర్యాలు కల్పించడం, ముఖ్యంగా కూలర్స్ కావచ్చు, కూల్ వాటర్ కావచ్చు, తర్వాత ఫ్యాన్, షేడ్, నీడ, టెంట్ లాంటివి కావచ్చు, తర్వాత భోజన వసతి, ఇవన్నీ కూడా కల్పించడానికి వాళ్ళకు పూర్తి స్థాయిలో డబ్బు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళంతా వెళ్ళి అక్కడ విధులు నిర్వహించాలని ఆశిస్తున్నాం. ఈ రిజర్వ్ సిబ్బంది కూడా ఉన్నారు. రిజర్వ్ సిబ్బంది మనకు 10 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు లొకేషన్స్ ఉన్నాయి, 28 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ కూడా మనకు స్పెషల్గా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కడైతే 1400-1300 ఓటర్లు ఉంటే అదనంగా సిబ్బంది అవసరం ఉంటే కూడా వాళ్ళను పోలింగ్ సిబ్బందిని అదనంగా కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఆదిలాబాద్
స్థానం పరిధిలో ఇప్పుడు మొత్తం ఉమ్మడి జిల్లాను పరిగణన తీసుకుంటే ఆ తూర్పు ప్రాంతంలోకి వచ్చే మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, చెన్నూరు, అట్లాగే సిర్పుటి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించింది. మిగతా ఇప్పుడు పశ్చిమ ప్రాంతంలోకి వచ్చే మరో 5 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఉండదు. అంటే ఈ ఒక రకంగా 6 గంటల వరకు దాంట్లో పోలింగ్ అంటే పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది, కానీ మిగతా 5 సెంటర్ల పోలింగ్ తగ్గే అవకాశం ఉంది. అట్లాగే ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోకి వచ్చే గాదిగూడ మండలాల్లో కూడా 4 గంటల వరకే అవుతాయి. వీటిని పెంచడానికి ఏమైనా ప్రయత్నం ఉంది? అధికార యంత్రాంగం దీనికి ముందస్తు చర్యలు ఏం చేస్తారు? అంటే మన స్వీప్ యాక్టివిటీ ద్వారా మనం గత 3 months నుంచి కూడా ఒక నోడల్ ఆఫీసర్ నియమించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నోడల్ ఆఫీసర్ ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మనకి ఇక్కడ స్థానిక భాషలైన ఆదివాసీ భాషలో కూడా వాళ్ళ ప్రచారంకు సంబంధించిన రికార్డ్స్ కూడా చేసి తర్వాత ప్లేస్ కూడా చేయడం జరిగింది. నాటకాలు అలాంటివి వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ళకు ప్రచారం కల్పించడం జరిగింది. సో అందరూ కూడా మనకు తెలిసి గ్రామాల్లో 100% ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, అర్బన్లోనే లేరు. కాబట్టి మనకు ఇప్పుడు ఆసిఫాబాద్ కానీ సిర్పూర్ కానీ తీసుకుంటే అక్కడ మనకు గ్రామీణ వాతావరణం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా 100% వస్తారు. అక్కడ మనకి ఇంతవరకు ఎప్పుడు కూడా లో నాకు కనబడలేదు. సో అర్బన్ ఏరియాస్లో మనం మేము మేజర్గా ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత ఉద్యోగస్తులు, మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి మనం కోరుకుంటాం. అనేక మాధ్యమాలకు చెప్పడం మళ్ళీ మరొకసారి ఈటీవీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రేపు సెలవు దినం ఉన్నాయి కాబట్టి ఈ సెలవు దినాలు వినియోగించుకొని అందరూ కూడా ఓటు వేసి భారత ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పేసి మీకు నచ్చిన నాయకుని ఎన్నుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. సందర్భం ఇప్పుడు చూస్తున్నాం, కొంతమంది విధులకు డ్యూటీ వేసిన వాళ్ళు తిరిగి తమకు రద్దు చేసుకోవాలని లేదా కొంత మార్పు చేయాలని అనుకుంటున్నారు. అంటే ఎందుకు వీళ్ళ ముందస్తు సమాచారం ఇవ్వకుండా అంటే ర్యాండమ్గా డ్యూటీలు ఇచ్చిండ్రు అనే భావన కూడా వ్యక్తం. ఎందుకు ఇట్లా జరుగుతుంది? అంటే ర్యాండమైజేషన్ ద్వారానే నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారో అంటే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు రిమ్స్కి పంపించేసి డాక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేకమైన చెకప్ చేయించి వాళ్ళకి నిజంగానే అన్ఫిట్ ఉన్నారంటే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. సుమారు 24 మందికి ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇప్పుడు చెప్తే ఒకరు వాళ్ళ బ్రదర్ చనిపోయారు, తర్వాత వాళ్ళ వైఫ్ హాస్పిటల్లో ఉందని చెప్పేసి కొంతమంది ఇలాంటి ఎమర్జెన్సీ చెప్తున్నారు. కొంతమంది అంటే మేము ఆసక్తుల నుంచి కొంత సరిగా తీసుకోలేని ఉద్దేశంలో చెప్తున్నారు. కానీ అందరికీ మనం విధిగా ఫస్ట్ ట్రైనింగ్ నుంచి చాలా క్లియర్గా జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మీ అందరికీ ఎవరికి డ్యూటీస్ ఎగ్జామ్షన్ ఉండదు, అందరూ విధిగా చేయాల్సిందని చెప్తున్నాం. సో ఎక్కడైనా చిన్న గ్యాప్స్ కనబడితే వాటిని ఇక్కడ మనము రిజాల్వ్ చేస్తున్నాం. సో కొంతమంది రిపోర్ట్ చేయకుండా కొంతమంది ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్ చేయడానికి ప్లాన్ చేసి, ఎందుకంటే రీప్లేస్ చేయకుంటే కొంత డిలే అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఫోన్లో కనుక్కొని వాళ్ళు ఇక్కడ వేరే ప్లేస్లో ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యారు లేకుంటే హాస్పిటల్ అన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది అంటే ఆర్డీఓ వినోద్ కుమార్ అభిప్రాయం. అంటే ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో అంటే ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తరపున అన్ని విధాలుగా ఏర్పాటు చేశామంటున్నారు. అట్లాగే కొంత గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో సరళి కొంత శాతం తగ్గే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకునేలా చూస్తామనే భరోసా వస్తుంది. మొత్తం మీద ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం ఎన్నికలను సజావుగా నిర్వహించాలనే పట్టుదల అధికార యంత్రాంగంలో కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, కోర్టు హైదరాబాద్ స్టూడియో. నిజామాబాద్లో పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఈరోజు ఆ పోలింగ్ సామాగ్రిని కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ అర్బన్కి సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రంలోనూ ఇక్కడ నిజామాబాద్ శివార్లో ఉన్నటువంటి డిచ్పల్లి సిఎన్సి మెడికల్ కాలేజీలో నిజామాబాద్, అదేవిధంగా నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రిని ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మిగిలిన పోలింగ్ సామాగ్రి అంతా కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నారు. మొత్తం నిజామాబాద్ లోక్సభ స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గం ఉండగా 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడికక్కడ ఆ అసెంబ్లీ కేంద్రాల్లో పంపిణీ చేస్తుండగా నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్కి సంబంధించి మాత్రం డిచ్పల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ మెడికల్ కళాశాల ప్రాంతంలో ఇక్కడ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్, అదేవిధంగా ఎక్కడికక్కడ ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆర్ఓలు కూడా ఈ పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం నిజామాబాద్ లోక్సభ స్థానానికి 28 మంది అభ్యర్థులు ఉండగా 29 నోటా కింద 29వ స్థానంతో మొత్తం 2 బ్యాలెట్ యూనిట్లను
ఓటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానంలో మొత్తం 17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 1808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికోసం 8000 మంది పోలింగ్ సిబ్బందిని కూడా ఇప్పటికే నియమించారు. వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. పోలింగ్ను పర్యవేక్షించేందుకు 302 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అదేవిధంగా 206 సెక్టార్లుగా విభజించి ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసేందుకు వీలుగా ఈ మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఏదైతే మనకు ప్రతి సంవత్సరం కూడా ఈవీఎంతో పాటు వేసినటువంటి ఓటు నిజంగా సరైనదా లేదని తెలుసుకునేందుకు వీవీప్యాట్లను కూడా అమలు ఆ ఓటు వారికే పడిందనేటువంటి ఓటర్ స్లిప్ల ద్వారా తెలుస్తుంది. వాటి కోసం కూడా 2522 వీవీప్యాట్లను కూడా ఏర్పాటు చేశారు. ఓట్ ఫ్రమ్ ఓట్ అనేది గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా తీసుకొచ్చారు. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, అదేవిధంగా వయసు పైబడినటువంటి వృద్ధులు ఉన్నారో, 80 సంవత్సరాల పైబడిన వాళ్లకు ఇంటి నుంచి ఓటు వేసేటువంటి సౌకర్యాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. దీనిలో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ పార్లమెంట్ లో కూడా అమలు చేస్తుండగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 1772 మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తాగునీరు, టెంటు, అదేవిధంగా వైద్య సదుపాయం అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. మరోవైపు ఆ పంపిణీ కేంద్రం వద్ద కూడా ఇవే సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. ఎక్కడికక్కడ పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. వారందరూ కూడా ఎవరైతే విధులు కేటాయించారో వారందరూ వచ్చి తమకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి సామాగ్రిని సరిచూసుకొని తీసుకొని ఆ పోలింగ్ కేంద్రానికి ఈ రోజు వెళ్తారు. ఆ తర్వాత అక్కడ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసుకొని రేపు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత పోలింగ్ అనేది ప్రారంభమవుతుంది. ఏదైతే పోలింగ్ ప్రతిసారి పోలింగ్ జరిగేటువంటి ప్రాంతంలో ఈవీఎంలు మొరాయించకుండా అదనపు బృందాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఒకవేళ సమస్య తలెత్తిన నేపథ్యంలో వెంబడే ఆ పోలింగ్ కేంద్రాన్ని చేరుకుని సమస్యను పరిష్కరించే విధంగా యంత్రాంగం కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు బందోబస్తు సంబంధించి కూడా ఈసారి బలగాలను పెంచారు. కేంద్రం అదేవిధంగా రాష్ట్రం సంబంధించినటువంటి బలగాలను కూడా కంపెనీ బలగాలను మోహరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వారందరినీ కూడా మోహరించారు. మరోవైపు సాధారణ పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 3000 మంది సాధారణ పోలీసుతో కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చాలా చోట్ల ఎండలున్న నేపథ్యంలో చాలా చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ వచ్చి ఆహ్లాదకరంగా అదేవిధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాటు చేశారు. మరోవైపు ఈసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీ పరిధిలో 5 పోలింగ్ కేంద్రాలను మోడల్ పోలింగ్ కేంద్రంగా తీర్చిదిద్దగా ఈసారి అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా అధికారులు మోడల్ పోలింగ్ కేంద్రాన్ని తీసుకున్నారు. అక్కడ తాగునీరు, టెంటు, అదేవిధంగా ఎవరైతే ఓటర్లు వస్తారో వారికి స్వాగతం పలికే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికైతే ప్రశాంతంగా పోలింగ్ అనేది పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ సామాగ్రి తీసుకొని వెళ్ళిన తర్వాత రేపటి కోసం సర్వం సిద్ధంగా చేసుకున్న నేపథ్యంలో ఈ ఏదైతే పంపిణీ వ్యవస్థ నడుస్తుందో దీనంతా కూడా జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా పోలింగ్ సామాగ్రి అందుతోంది. ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. 4 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా బయలుదేరి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తుంది. ఇది నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓటు స్టూడియో. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి హరిచందన పిలుపునిచ్చారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో లోక్సభ పరిధిలోని 2061 పోలింగ్ కేంద్రాల్లో ఓటేయడానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. యువ ఓటర్లు ఓటును వినియోగించుకునేలా ఓటు ఆహ్వానాలు అందజేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటున్న నల్గొండ లోక్సభ రిటర్నింగ్ అధికారి హరిచందనతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. ఈ నెల 13 జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు ఇప్పటికే మొత్తం ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం నల్గొండ లోక్సభ పార్లమెంటు రిటర్నింగ్ అధికారి హరిచంద్ర గారితో ఉన్నాం. ఈ ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు, ఈ సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మరిన్ని విషయాలు ఆవిడ మాటలోనే మేడం. ఇప్పుడు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు? సమ్మర్కి ఇప్పుడు ఆల్రెడీ మనకి డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకి CEO తెలంగాణ ఆఫీస్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో మన జిల్లా కూడా ప్రత్యేకంగా ఎండలు ఎక్కువ ఉంటాయి ఈ మే నెలలో.
సో వాళ్ళు ఏ విధమైన ఎండల కోసం భయపడాల్సిన అవసరం లేదు. మేము చాలా పోలింగ్ స్టేషన్స్లో ఇప్పుడు కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ని మేము గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ కూడా చేయబోతున్నాము. అక్కడ పందిరి వేసి మంచిగా అక్కడ ఎక్కడ వేడి లేకుండా న్యాచురల్ మెటీరియల్స్తో తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్స్కి సఫిషియెంట్ షేడ్ లేదంటే ఏదైనా ఎక్స్ట్రా రూమ్ ఉంటే, బికాస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి, వాటిలో ఎక్స్ట్రా రూమ్ కానివ్వండి, ఎక్స్ట్రా ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడ వాళ్ళకి పెట్టడం కానీ, వృద్ధులకి తర్వాత ఉమెన్కి వీళ్ళందరికీ సెపరేట్ క్యూస్ మెయింటైన్ చేయడం. అండ్ ఎవరైనా సరే ఇప్పుడు పోలింగ్ 6 o'clock దాకా ఉంది. సో ఈవినింగ్ మీరు 5 o'clock వచ్చి క్యూలో ఉన్నా కానీ లాస్ట్ నుంచి ఎవరైతే లైన్లో నిల్చుని ఉంటారో 100 meters బిఫోర్ ద పోలింగ్ స్టేషన్ వాళ్ళందరికీ కూడా ఈవెన్ 8 o'clock 9 o'clock అయినా సరే వాళ్ళని ఓటు వేయించుకోవడం జరుగుతుంది. సో ఏ విధంగానూ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. ఈచ్ పోలింగ్ కేంద్రం దగ్గర మేము సఫిషియెంట్గా మెడికల్ స్టాఫ్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఒక ఆశా వర్కర్ ఉంటారు, వారి దగ్గర సఫిషియెంట్ ORS ప్యాకెట్స్ అండ్ సమ్మర్ మెడికల్ కిట్ కూడా వాళ్ళు క్యారీ చేస్తున్నారు. సో ఆ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఈచ్ సెక్టర్ ఆఫీసర్ దగ్గర మేము ఒక ANMని పెడుతున్నాము. ఇంకా అడ్వాన్స్ మెడిసిన్స్ విత్ IV ఫ్లూయిడ్స్ అవి కూడా ఇచ్చి, సో వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ కొన్ని పోలింగ్ స్టేషన్స్ గ్రూపింగ్ చేసేసి వాడి దగ్గర మేము అంబులెన్సెస్ కూడా సిచ్యువేట్ చేయడం జరిగింది. సో ఎవరికి మెడికల్గా ఏ విధంగానూ ప్రాబ్లం లేదు. ఈచ్ పోలింగ్ స్టేషన్ దగ్గర మేము సఫిషియెంట్గా వాటర్ ప్యాకెట్స్ అండ్ ఎక్కడైతే మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ మజ్జిగ ప్యాకెట్స్ ఇలాంటివి కూడా పెట్టడం జరిగింది. ఎక్కడంటే ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, ఉమెన్ ఎక్కువ వస్తారు, PWDs ఎక్కువ వస్తారు ఇలాంటి పోలింగ్ స్టేషన్స్లో. సో ఎక్కడ కూడా ఏ విధమైన ప్రాబ్లం లేదు. అందరూ వచ్చి మంచిగా సేఫ్గా సెక్యూర్గా ఓటు వేసుకోవచ్చు. మేడం, ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగింది, దానికి అనుగుణంగా ఏమైనా పోలింగ్ సెంటర్లు పెంచారు? మాకు ఈసారి ఓటర్స్ నల్గొండకు వచ్చేసి పోలింగ్ స్టేషన్స్ 2061 అయ్యాయి. లాస్ట్ ఎలక్షన్స్కి, అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇప్పటికి అరౌండ్ 40 పోలింగ్ స్టేషన్స్ పెరగడం జరిగింది. సో దీంట్లో 60,000 కొత్త ఓటర్స్ యాడ్ అయ్యారు మనకి, యూత్ ఓటర్స్. వీళ్ళలో కూడా 53% మహిళలు ఉన్నారు, గర్ల్స్ ఫస్ట్ టైం ఓటు అయిపోతున్నారు. సో దే ఆర్ ఆల్ గోయింగ్ టు బీ గుడ్, మంచి ఎఫర్ట్స్ చేశాము. సో అందరూ కూడా వచ్చి ఓటు వేసి మన డెమోక్రసీని ఇది చేయాలని మహిళల కోసం సుమారు ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు? మహిళలకి ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఒక 5 పోలింగ్ స్టేషన్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో అక్కడ పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా ఉమెన్ ఉంటారు. సో మొత్తం మనం పార్లమెంట్లో చూస్తే ఒక 30 వరకు ఎక్స్క్లూజివ్ ఉమెన్ ఉన్న పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అంటే పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఇప్పటికే మీరు చాలా కార్యక్రమాలు చేపట్టారు, పైకెరన్ కావచ్చు, అవేర్నెస్ కార్యక్రమాలు, వీటితో పాటు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు? మేము యాక్చువల్లీ అందరూ కొత్త ఓటర్స్కి కూడా ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఏజెన్సీస్తో టైఅప్ చేసి ఎవరైనా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అక్కడ పోలింగ్ స్టేషన్స్ దగ్గర స్వీట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా కొత్త ఓటర్స్కి సర్టిఫికేట్ కూడా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసినందుకు సర్టిఫికేట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇంక వీటితో పాటు ఇప్పటివరకు ఎన్నికల కోడ్లో భాగంగా ఎంతవరకు నగదు కానీ లెక్కర్ కానీ ఇలాంటివి ఎంత సీజ్ చేస్తుంటారు? నల్గొండలో బార్డర్ డిస్ట్రిక్ట్ కావడం వల్ల మంచి సీజర్స్ చేయడం జరిగింది ఇక్కడ చాలా వరకు. దీంట్లో క్యాష్ ఉంది, లిక్కర్ ఉంది, అదేవిధంగా అదర్ ఇండ్యూస్మెంట్ గూడ్స్ ఉంటాయి, లైక్ ఏమైనా ఫ్రీ బీస్ ఇస్తుంటే అవి, అలాగే కొంచెం వరకు డ్రగ్స్ కూడా దొరికాయి. అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి 100% ఇప్పుడు మన దగ్గర ఒక 248 పోలింగ్ స్టేషన్స్ని మేము క్రిటికల్గా చేశాము. దాంట్లో ఎప్పుడన్నా ప్రీవియస్లీ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని చేస్తారు. ఇక్కడ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 1800 పోలింగ్ స్టేషన్స్కి మేము వెబ్కాస్టింగ్ ఇవ్వబోతున్నాము. సో 100% అవన్నీ వెబ్కాస్టింగ్లో కవర్ అవుతాయి. అదేవిధంగా రిమైనింగ్ పోలింగ్ స్టేషన్స్కి మైక్రో అబ్జర్వర్స్ వెళ్తారు, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు కేర్ఫుల్గా చూస్తుంటారు. అదేవిధంగా పోలీస్ పార్టీస్ కూడా పెంచుతారు. అక్కడ 5+ పోలీస్ స్టాఫ్ ఉంటారు ఏదైనా సెన్సిటివిటీ ఉన్న పోలింగ్ స్టేషన్స్లో. సో ఎక్కడ కూడా ఏ విధమైన ప్రాబ్లం లేదు. నల్గొండలో అబ్సల్యూట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ భద్రపరచడానికి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఈవీఎంస్ కూడా అందరూ జాగ్రత్తగా ఆల్ రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళ రిసెప్షన్ సెంటర్స్ ఉంటాయి, ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ రిసెప్షన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళు గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. అవి తీసుకొచ్చి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్కి కూడా 3 కార్డన్ లేయర్ పోలీస్ ఉంటారు. సో ఇక్కడ సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ కూడా పెడతారు. సో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు. స్ట్రాంగ్ రూమ్ని కూడా మేము సెక్యూర్ చేయడం జరిగింది. అంటే ఓటర్లకి ఏం చెప్తారు? ఓటర్స్ అందరికీ ఓటు వేయమని చెప్తాము. బికాజ్ ఇది మనకి 5 yearsకి ఒకసారి వచ్చే రెస్పాన్సిబిలిటీ. అండ్ మనందరం కూడా ఈ బ్రిలియంట్ కంట్రీలో ఉన్నాము. ఇండియన్ డెమోక్రసీ ఈజ్ అ వెరీ వైబ్రెంట్ డెమోక్రసీ. ప్రపంచంలోనే మనందరం ఆదర్శంగా నిలుస్తున్నాము కంట్రీగా. సో దీన్ని నిలబెట్టాలి అంటే మనందరం ఓటు వేసి ఇంకా దీన్ని వైబ్రెంట్గా చేసి మంచి లీడర్స్ని ఎన్నుకొని మంచి డెమోక్రసీగా మనము వరల్డ్లో ఇంకా పేరు తెచ్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో తమ యొక్క ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకొని అదేవిధంగా పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నల్గొండ లోక్సభ రిటర్నింగ్ అధికారి హరిచంద్ర చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.